నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించడంపై మంత్రి కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రవీంద్రనాథ్ బాబు తనపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేశారన్నారు. కుటుంబాన్ని వేధించిన వ్యక్తితో అంటకాగుతూ తనని అవమానిస్తారా అని మంత్రి ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు తొత్తులా పనిచేసిన వ్యక్తిని సభకు ఆహ్వానించడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. తన మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. నిన్న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రమాణ స్వీకారానికి మంత్రి కొల్లు రవీంద్రకు ఆహ్వానం అందింది. అనివార్య కారణాల వల్ల ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ ఉదయం కార్యక్రమానికి హాజరైన అతిథుల్లో రవీంద్రనాథ్ బాబు ఉన్నారనే విషయం తెలుసుకుని మంత్రి తన అసహనం వ్యక్తం చేశారు. ఆనాడు ఇక్కడ ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రబాబు గారు నా మీద ఒక తప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి నా కుటుంబాన్ని కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడే విధంగా చేసినటువంటి వ్యక్తి రవీంద్రబాబు. దీంట్లో వేరే ఆలోచన లేదు. కానీ ఆయన్ని తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో ఒక ప్రభుత్వ అధికార కార్యక్రమం పార్టీ కాదు ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఆయన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆ డయాస్ మీద చేయటం అనేది నా మనసుకి చాలా బాధ కలుగుతుంది. ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి వాళ్ళు పరిశీలిస్తారని చెప్పి భావిస్తున్నాను. ఇలాంటివి జరిగిన సందర్భంలో కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను భావిస్తాను.